మీరు ఈ 40 రోజులు బూతులు తిట్టకుండా ఎటువంటి గొడవలకు వెళ్ళకుండా చాలా మంచిగా ఉన్నారు. ఈ భస్మ బుధవారం స్టార్ట్ అయ్యింది అనేటప్పటికీ వచ్చేస్తారనమాట. ఏంటి, నేను సిగరెట్ కాల్చను, మందు కాల్చను, సిగరెట్ కాల్చను, మందు తాగను. చాలామంది ఫాస్టింగ్ చేస్తారు, కానీ రీజన్ తెలియకుండా ఫాస్టింగ్ చేస్తారు. ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడకపోతే నేను మాట్లాడేది చాలా తప్పుగానే మీకు అర్థమవుతుంది, చాలా కాంట్రవర్షియల్గా కూడా ఉంటుంది అనమాట. సో అందుకని వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే శ్రమ కాలాల్లో ఎవరికి శ్రమ. మీరు కనుక వీడియోని పూర్తిగా చూడకుండా సగలు ఆపేస్తే నేను మాట్లాడే దాన్ని బట్టి చాలా తప్పుగా అనిపిస్తుంది అనమాట. అంటే నేను ఏదో లెంట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆపోజిట్ అన్నట్టు ఇలా అనిపిస్తుంది అనమాట. సో అందుకే వీడియోని పూర్తిగా చూడండి దయచేసి. నేను ఎప్పుడు ఇన్నిసార్లు అడగలేదు వీడియోని పూర్తిగా చూడండి అని, ఫస్ట్ టైం అడుగుతున్నాను కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే, ఇంకా టాపిక్లోకి వస్తే లెంట్ సమయాల్లో అంటే శ్రమ కాలాల్లో ఎవరికి శ్రమ. మీకు అర్థమైంది కదా, శ్రమ కాలాల్లో ఎవరికి శ్రమ. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఎవరికి శ్రమ అంటే నామకార్థంగా ఫాలో అవుతారు చూడండి, వాళ్ళకి శ్రమ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చాలామంది ఏం చేస్తారంటే ఈ భస్మ బుధవారం స్టార్ట్ అయ్యింది అనేటప్పటికీ వచ్చేస్తారనమాట. ఏంటి, నేను సిగరెట్ కాల్చను, మందు కాల్చను, సిగరెట్ కాల్చను, మందు తాగను, ఈ గడ్డలు తీను, ఇంకా నాన్ వెజ్ తిన్ను, స్వీట్స్ తిన్ను. ఓకే, ఫుడ్ గురించి పక్కన పెట్టాను. ఫుడ్ అనేది జనరల్ కాబట్టి వాళ్ళకి ఇష్టమైన వాటిని దూరం పెట్టి, అంటే దేవునికి దగ్గరగా రావడానికి అవి దూరంగా పెట్టారా, ఓకే, వాళ్ళ గురించి వదిలేద్దాం, ఫుడ్ గురించి వదిలేద్దాం, ఆ టాపిక్ కాదు. నెక్స్ట్ మిగతా వాటి గురించి మాట్లాడదాం. ఇప్పుడు పదాజ్ఞలు ఉంది, పదాజ్ఞల్లో దొంగలింపకూడదు, బూతులు మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, అంటే మద్యం సేవించడం తప్పే కదా, సిగరెట్లు కాల్చడం తప్పే కదా, సినిమాలు చూడటం తప్పే కదా. ఈ లెంట్ డేస్ వచ్చేటప్పటికి 40 డేస్ భస్మ బుధవారం వచ్చేటప్పటికి ఈ 40 డేస్ కూడా నేను మందు తాగను, సిగరెట్లు కాల్చను ఇలా అంటారనమాట. ఇప్పుడు నేను అడుగుతాను, ఈ 365 రోజుల్లో దేవునికి ఈ 40 రోజులు మాత్రమే ఇస్తారా? అంటే మిగతా 325 రోజులు కూడా మీకు నచ్చినట్టుగా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తారా? ఒకసారి ఆలోచించుకోండి. నేను ఒక వీడియోలో చూసాను అనమాట. ఏంటంటే అక్కడ చెప్పారు ఒకరు, దేవుడు ఈ 40 రోజులు చూడ్డంట, నాకు తెలిసి 41వ రోజు చూస్తాడంట. ఎందుకంటే అది నిజమైన జీవితం వాళ్ళది. ఎందుకంటే ఈ 40 రోజులు యాక్టింగ్. మనం ఇప్పుడు చాలామందికి ఇప్పుడు నేను మాట్లాడే మాటలు చాలా వాళ్ళ మనసులని నొచ్చుకొని ఉండొచ్చు, బట్ ఇదే ఫ్యాక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తానండి. మీరు ఈ 40 రోజులు బూతులు తిట్టకుండా ఎటువంటి గొడవలకు వెళ్ళకుండా చాలా మంచిగా ఉన్నారు. 41వ రోజు అంటే మీరు మారిపోతారు, ఎందుకంటే అది కదా అసలైన జీవితం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తానండి. ఈ 40 రోజులు చాలా మంచిగా ఉన్నారు కదా, సో బయట చూసేవాళ్ళు కూడా ఒరే వీడు మారిపోయాడురా, నిజంగా క్రైస్తవుడురా, నిజమైన క్రైస్తవుడురా అని వాళ్ళు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు చూస్తే, ఓకేనా. ఇప్పుడు 41వ రోజుని అంటే లెంట్ ఈస్టర్ అయిపోయిన తర్వాత మీరు ఓన్లీ 40 రోజులే కదా మరి ఫాలో అయ్యేది. 41వ రోజుని బూతులు తిట్టేసి, గొడవలు పెట్టేసి, తాగేసి అక్కడెక్కడ పడిపోయి, అందరూ ఎదురుగుండా సిగరెట్లు కాల్చి, అప్పుడు ముందు చూసిన వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు? ఒకసారి ఆలోచించండి. నిజంగా మారిపోయినట్టున్నాడురా, నిజంగా చాలా భక్తిగా ఉంటున్నాడు అని చెప్పేసి నిన్ను అనుకున్నారు. ఒక నిజమైన క్రైస్తవుడిలా ఉన్నావు నువ్వు ఆ 40 రోజులు. బట్ అది యాక్టింగ్ చేసావు, ఎందుకంటే 41వ రోజున నీ అసలు స్వరూపం బయటకు వచ్చింది కాబట్టి. మిమ్మల్ని ఎవరైతే అనుకున్నారో అలాగా వాళ్ళ ఎదురుగుండానే మీరు సిగరెట్లు కాల్చడం, మందు తాగడం పడిపోయారు అనుకోండి. దీనివల్ల ఇబ్బంది ఎవరికో తెలుసా? దేవుని నామానికే. ఎందుకంటే మిమ్మల్ని అనుకోరు, వీళ్ళు అంతేరా, క్రైస్తవులు అందరూ ఇంతేరా, ఈ 40 రోజులు మాత్రమే ఫాలో అవుతారా, మంచిగా ఉంటారా, 41వ రోజుని యథాతథమే యథావిధిగానే ఉంటారా అని అనుకుంటున్నారు. అక్కడ ఎవరి నామం దూషింపబడుతుంది? అక్కడ దేవుని నామం. మీరు చెయ్యకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఈ 40 రోజులు మాత్రమే చేస్తారు చూడండి, అది తప్పు. అందుకే అన్నాను ఎవరికి శ్రమ అంటే వీళ్ళకే. ఎందుకంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే మందు ఎవరన్నా ఎదురుగుండా తాగుతున్నారు అనుకోండి, అమ్మో ఈ మందు తాగాను కదా ఈ 40 రోజులు. ఎవడన్నా ఎదురుగుండా సిగరెట్ కాలుతున్నాడు అనుకోండి, అమ్మో ఈ 40 రోజులు నేను పాటిస్తున్నాను కదా. వాళ్ళకే శ్రమ, ఎందుకంటే కంట్రోల్ చేసుకుంటున్నారు కదా. ఈ శ్రమ వేస్టే, నా ఉద్దేశంలో ఈ శ్రమ వేస్టే. ఎందుకంటే యాక్టింగ్ ఎందుకండి? ఏం ఉపయోగం చెప్పండి? యాక్టింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఈ వీడియో చూసేవాళ్ళు చాలామందికి ఇది చాలా బాధ కలిగించి ఉండొచ్చు, బట్ మనం ఎందుకు చేస్తున్నాం అన్నది ఒక్కసారి గ్రహించుకోండి. నేను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి లెంట్ ఫాలో అవ్వద్దని మాత్రం అనట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. అంటే నామకార్థమైన జీవితాన్ని మాత్రం జీవించొద్దు అంటున్నాను.
అందుకే నేను ఏమంటున్నానంటే దేవుడు ఈ 40 రోజులు నిన్ను చూడడేమో కానీ 41వ రోజు చూస్తాడు. ఎందుకంటే అదే నీ అసలైన జీవితం కాబట్టి. ఈ 40 రోజులు యాక్టింగ్ చేసావు, అప్పుడు దేవుడు అంటాడు అనమాట, ఇదిరా నీ అసలైన జీవితం, ఈ 40 రోజులు యాక్టింగ్ చేసావు అని చెప్పేసి అంటాడు అనమాట. చాలామంది ఫాస్టింగ్ చేస్తారు కానీ రీజన్ తెలియకుండా ఫాస్టింగ్ చేస్తారు. నాకు తెలిసి ఫుడ్ వదిలిపెట్టడం ఫాస్టింగ్ కాదు, సిన్ వదిలిపెట్టడం ఫాస్టింగ్. ఈ 40 డేస్ గాడ్ని సెర్చ్ చేసి 41st డే వరల్డ్ని ఫాలో అయితే ఈ 40 డేస్ నువ్వు ఫాలో అయిన దానికి ఏమైనా ఉపయోగం ఉందా? దేవుడు ఈ 40 డేస్ని చూడ్డు, 41st డే నుండి నీ నిజమైన జీవితాన్ని చూస్తాడు. ఫాస్టింగ్ అంటే బాడీ చేంజ్ కాదు, హార్ట్ చేంజ్. క్రాస్ని గుర్తు చేసుకుని రిపెంటెన్స్తో గాడ్కి దగ్గర అవ్వు. లెంట్ని ఫాలో అవుతున్నావా లేదా అందరూ చేస్తున్నారు కాబట్టి నువ్వు కూడా చేస్తున్నావా? బ్లైండ్గా ఫాలో అయ్యే నీ పద్ధతులు గాడ్కి కావాల్సినవి కావు. ఫుడ్ వదిలిపెట్టడం చాలా ఈజీ కానీ పాపాన్ని వదిలిపెట్టడం చాలా కష్టం. ట్రెడిషన్ని ఫాలో అవడం తప్పు కాదు కానీ ట్రూత్ తెలియకుండా ఫాలో అవడం చాలా డేంజరస్. ఫైనల్గా నేను ఒకటే చెప్తాను, డోంట్ ఫాలో లింట్ బ్లైండ్లీ, ఫాలో క్రైస్ట్ ట్రూలీ. ఓకే, ఈ వీడియో చాలా మందికి బాధ కలిగించవచ్చు, బట్ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్పాను. మీరు తీసుకుంటారో లేదా అన్నది మీకే వదిలేస్తున్నాను. అయితే ఇంకా మరికొన్ని వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా. ఏంటంటే సంఘం చీలిపోవడానికి గల కారణాలు ఏంటి తెలుసా? అధికారం గురించే సంఘాలు చీలిపోతున్నాయి. ఇలాంటి విషయాలు కూడా నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. మరి మీరు దాన్ని ఎంతవరకు స్వీకరిస్తారో తెలియదు కానీ నేను చెప్పే విషయాలు మీకు ఎలా అనిపించినో కింద కమెంట్ చేయండి. దాన్ని బట్టి నాకు కూడా కొద్దిగా సపోర్ట్ అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి పుష్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి, టెస్టిమోనీస్ గురించి, వ్లాగ్స్ గురించి, ఇంకా అద్భుతమైన విషయాల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.